ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాలు లేట్ అయితే అవుతుందో పక్క నుంచి చూసుకుంటే, దీనివల్ల కలిగే నష్టాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. అండ్ ఒక ఆర్టికల్‌లో ఒక పాయింట్ కూడా ఉందన్నమాట. దాని గురించి కూడా మీ అందరికైతే చెప్పాలి. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కేవలం 20-30% మంది విద్యార్థులకు మాత్రమే అనుకున్న డ్రీమ్ కాలేజ్‌లో సీట్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీ ముందు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. ఒక సింపుల్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఫ్రీ మ్యాక్‌బుక్ మరియు 8,00,000 వరకు స్కాలర్‌షిప్ గెలిచే అవకాశం అయితే ఉంది. మెయిన్‌గా మీకు ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా ఫామ్ అయితే ఫిల్ చేయండి. అండ్ మెయిన్‌గా చెప్పాలంటే మీ ర్యాంక్ ఎక్కువ రాకపోయినా, లేదంటే మీకు కేవలం 60% మార్కులున్నా కూడా గూగుల్ కొలాబరేషన్‌తో నడుస్తున్న పోలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ప్రోగ్రామ్‌కి పీఏటీ ఎగ్జామ్ ద్వారా అప్లై చేయొచ్చు. మరి పీఏటీ అంటే ఏంటంటే, పీఏటీ అనేది సింపుల్ లాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ లేదన్నమాట. కేవలం మీ లాజికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మాత్రమే ఎవాల్యుయేట్ అయితే చేస్తుంది. ఇంకా మనకి చెప్పాలంటే పోలారిస్ విద్యార్థులు ఇప్పటికీ 7 దేశాల్లో ఇంటర్న్‌షిప్ చేస్తూ యావరేజ్‌గా 2.5 లాక్స్ స్టైపెండ్ అయితే ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ అవ్వద్దు. సో మెయిన్‌గా రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ అయితే ఫాస్ట్‌గా అయితే రిజిస్టర్ చేసుకోండి. మెయిన్‌గా ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే ఇక్కడ మెయిన్‌గా లాస్ అయ్యేది బైపీసీ స్టూడెంట్స్. మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి బీఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగు ఫస్ట్ అది స్టార్ట్ అవ్వాలంటే ఎంపీసీ వాళ్ళైతే మొదలవ్వాలి. అది ఎప్పుడైనా మొదలైందా? మొదలవ్వలేదు. మనకి ఎప్పుడైతే ఎంత లేట్‌గా మొదలవుతుందో దాని ఎఫెక్ట్ అనేది బైపీసీ వాళ్ళ మీద చాలా అంటే చాలా పడుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. భారం తగ్గించుకోవాలనైనా మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లేట్‌గా ప్రారంభిస్తే ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్ తీసుకుంటారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం పైన భారం తగ్గుతుందనే భావనలో సర్కార్ పెద్దలున్నారనే టాక్ అయితే నడుస్తుంది. కన్వీనర్ కోటా కింద ఆయా కాలేజీలో చేరిన వారికి ఫీజు రియంబర్స్‌మెంట్ అయితే గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఇదే క్రమంలో కౌన్సిలింగ్ ఆలస్యం చేస్తున్నారు అనే వాదనలైతే లేకపోలేదన్నమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం 2 ఫేజులు పెడతారు. మరీ రిక్వెస్ట్ చేస్తే థర్డ్ ఫేజ్ పెడతారు. ఈ సంవత్సరం అది కనిపించాలైతే లేదు. ముందే చెప్తున్నాను. మెయిన్‌గా మనకి టైం చూసుకున్న బీటెక్‌కి ఒక అడ్మిషన్‌లు స్టార్ట్ చేయాలని ఒక డెడ్‌లైన్ పెట్టారు. ఏఐసీటీ వాళ్ళు. ఆ డెడ్‌లైన్ కూడా మనకి దగ్గరికైతే వచ్చేస్తుందన్నమాట. సో మొత్తం ఫిల్ చేయాలంటే సెకండ్ ఫేజ్‌తోనే ఆపే అవకాశాలైతే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఎంపీసీ విద్యార్థులకి. ఫర్దర్ వేరే మిగిలిన సీట్లు మొత్తం ఇంకా మేనేజ్మెంట్ కోటా కింద ఎక్కువ రేటుకి అయితే వాళ్ళైతే ఫిల్ చేసుకుంటారన్నమాట. అర్థమవుతుంది కదా. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఇక్కడ మెయిన్‌గా నష్టపోయేది ఎవరంటే స్టూడెంట్స్, పేరెంట్స్. మనకిప్పుడు సపోజ్ పరీక్షా ఫలితాలు వచ్చాయనుకోండి. ఇంచుమించు ఒక 90,000 లేదంటే 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే, 1,00,000 వస్తే మనకి ఇక్కడ ఎంపీసీ దాంట్లో సీట్ రాదు కదా! వేరే దానికి చూజ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా మనకి ఏపీ స్టేట్‌లో అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే రిజల్ట్స్ రాలేదు కదా! రిజల్ట్స్ వస్తే సపోజ్ ఒక ర్యాంక్ అంటూ వస్తే ఇక్కడ ట్రై చేయలేకపోతే వేరే దానికి వెళ్ళొచ్చు అనే ఆలోచనలో స్టూడెంట్స్, పేరెంట్స్ అయితే ఉంటారు. కానీ ఇప్పటివరకు రాకపోతే అటు వెళ్ళాక, ఇటు వెళ్ళాక మధ్యలో అయితే స్ట్రక్ అయిపోతున్నారు. సపోజ్ మనకి ఒక 1,00,000 ర్యాంక్ వస్తే ఇక్కడ రాదు, వేరే దాంట్లో ట్రై చేద్దాం అనే ఆలోచన అయితే ఉంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇది స్టార్ట్ అవ్వక వేరే దానికి వెళ్దాం అని అనుకొని కూర్చుంటే అక్కడ అడ్మిషన్లు అయితే ఫిల్ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను. వేరే స్టేట్ కూడా వెళ్దామన్నా అక్కడ సీట్లు అయితే ఫిల్ అయిపోతాయి. డిగ్రీకి వెళ్ళలేరు, వేరే స్టేట్‌కి వెళ్ళలేరు, ఎంసెట్ కూడా పార్టిసిపేట్ చేయలేరు. ఇటు తిరిగి 1 ఇయర్ వేస్ట్ అయిపోతుందన్నమాట. అర్థమవుతుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్ కూడా చాలామంది ఫేస్ చేసిన విద్యార్థులు కూడా ఉంటారు. అండ్ అలాగే మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఎక్కువ డబుల్ రేట్‌కి అయితే వీళ్ళు ఏపీ స్టేట్‌లో ఫిల్ చేసుకుంటారు కాబట్టి వేరే స్టేట్‌కి వెళ్దామన్నా మనకి చాలా అంటే చాలా నష్టమైతే కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. ఒకసారి చూసుకుంటున్నారు కదా. మనకి తెలంగాణలో ఆల్రెడీ 3 షెడ్యూల్ సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. వేరే స్టేట్‌లో మనకి వెళ్ళిపోతున్న చాలామంది విద్యార్థులు అయితే కనిపిస్తారన్నమాట. ఇంచుమించు నార్త్ సైడ్ చాలామంది వెళ్ళిపోయారు. సౌత్ కూడా కొంతమంది యూనివర్సిటీ అయితే చూసుకున్నారు. అండ్ అలాగే ఇన్ని నష్టాలైతే ఉన్నాయి. ఒకటి బైపీసీ కౌన్సిలింగ్ అయితే లేట్ అయితే కావడం జరుగుతుంది. మీకు కూడా డెడ్‌లైన్ పెట్టిన డేట్ బీటెక్ వాళ్ళు కూడా మనకి ఎండ్ అయితే కావడం జరుగుతుంది. మాక్సిమం సెకండ్ ఫేజ్ 2 ఫేజ్‌లో పెట్టడానికి అవకాశాలైతే ఉంటాయి. అండ్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ కూడా మనకి టైంకి అయితే ప్రతి సంవత్సరం ఇవ్వడం లేదన్నమాట. అండ్ మనకి ముఖ్యంగా ఎటు అయినా చూసుకుంటే గనక
విద్యార్థులకి పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా నష్టమైతే మనకైతే కనిపిస్తుంది. ముఖ్యంగా చాలామంది డిమాండ్ చేస్తున్నారు మనకి షెడ్యూల్ అయితే త్వరగా అయితే ఇవ్వాలని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. చాలామంది ఎన్ని చెప్పినా మనకి ఇప్పటి వరకు ఒక్క డేట్ కూడా రాలేదు, పర్టికులర్ పోస్ట్పోన్ చేసుకుంటే వెళ్ళారు. సో వాళ్ళు ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేస్తే విద్యార్థులకి వాళ్ళ పేరెంట్స్ కూడా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. ఒక ర్యాంక్ అంటూ వస్తే ఎటైనా వెళ్ళడానికి, లేదంటే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలా, లేదంటే వేరే స్టేట్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలా అనే డెసిషన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పటి వరకు రాలేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. 1 ఇయర్ వేస్ట్ అయిన విద్యార్థులు కూడా లాస్ట్ ఇయర్ అయితే ఉన్నారన్నమాట. ఏదన్నా ఒక ప్లాన్ చేసుకొని మీరైతే డిసైడ్ అవ్వండి. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.